హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మేదరమెట్లలో శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో లోపల ఎలా ఉంది అనేది నేను కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఈ లోపలంతా కూడా భక్తులు చాలామంది అయితే ఉన్నారు. క్యూ లైన్లో కూడా కొంచెం వేచి ఉండి అమ్మవారి దర్శనానికి అయితే తీసుకోవాల్సి వచ్చిన అవసరం అయితే ఉంది. భక్తులందరూ కూడా ముఖ్యంగా బోనాలు సమర్పించిన తర్వాత భక్తులు ఎక్కువ వేల సంఖ్యలో ఉండటం వల్ల దర్శనానికి కావచ్చు, అలాగే క్యూ లైన్లో వేచి ఉండటానికి కావచ్చు, అలాగే ఏదైతే కార్యక్రమం అంతా పూర్తయ్యే వరకు భక్తులైతే చాలా ఓపికగా ఉండి కార్యక్రమాన్ని అంతా జయప్రదం చేసి అమ్మవారి దర్శనము, అమ్మవారి కృపా కటాక్షాలు, తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదానము ముగించుకొని భక్తులంతా చాలా తృప్తిగా అయితే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారి వేషధారణ వేసుకున్న రాము గారు లాంటి వారు కూడా చాలా చక్కటి ప్రదర్శనతో నిజంగా అమ్మవారే ఇలా నాట్యం చేస్తున్నారా అనే విధంగా గ్రామోత్సవం అయితే జరిగింది. అలాగే మహాకోలాటం కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చారు. తన్నీరు అంకమ్మరావు సార్ గారి శిష్య బృందం అంతా కూడా చాలా చక్కగా నిర్వహించారు. మిగతా కమిటీ నిర్వాహకులు కూడా చాలా బాగా చేసుకుంటూ వచ్చారని చెప్పుకోవాలి. ముఖ్యంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో ఇప్పుడు చూపించే అలంకరణ అన్నీ కూడా నిమ్మకాయలతోటి వివిధ రకాల అలంకరణ అయితే చేశారు. పూలదండలతోటి చాలా బాగుంది అలంకరణ అంతా కూడా. ముఖ్యంగా జనాలు ఎక్కువగా, భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల నేను ఎక్కువసేపు చూపించడం కుదరలేదు. మరొకసారి బాగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ధన్యవాదాలు.